గుడ్ మార్నింగ్ షైన్ ఇండియా అకాడమీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఈ వారం కరెంట్ అఫైర్స్ అంశంలో ఈ వీక్లో ఇటీవల యునెస్కో చేత గుర్తింపు పొందిన రామప్ప దేవాలయము, ఈ టాపిక్పై ఏ రకమైన ప్రశ్న అడుగుతారు, ఏ రకంగా అభ్యర్థులను ప్రశ్నిస్తారు, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా ప్రిపేర్ కావాలి అనే అంశం పైన మనం చర్చిద్దాం. మరి యునెస్కో అనబడే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయము ఏ నగరంలో ఉంది, ప్రస్తుతం సంస్థ డైరెక్టర్ ఎవరు, అసలు భారతదేశంలో ఈ రామప్ప దేవాలయంతో పాటు ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు యునెస్కో చేత గుర్తింపు పొందాయి, వాటికి ఉండే ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో చర్చిద్దామండి. మరి యునెస్కో చేత గుర్తింపు పొందిన ఈ రామప్ప దేవాలయము ఓకే, ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది యునెస్కో మీన్స్ ఏమిటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్. ఓకే, తెలుగులో అయితే అంతర్జాతీయ విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ. ఓకే, వన్స్ అగైన్, అంతర్జాతీయ విద్యా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, విద్య, సైంటిఫిక్ అంటే వైజ్ఞానిక, ఓకే, కల్చరల్ సాంస్కృతిక, ఓకే, ఆర్గనైజేషన్ సంస్థ. ఇది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యునెస్కో 1945 సంవత్సరం నవంబర్ నెల 16 నుండి అధికారికంగా తన విధులను ప్రారంభించింది. యునెస్కో ఎప్పటి నుంచి తన పనులను ప్రారంభించిందంటే 1945 సంవత్సరం నవంబర్ నెల 16 నుండి ఈ సంస్థ అధికారికంగా తన యొక్క విధులను ప్రారంభించింది యునెస్కో. మరి ఈ రకంగా ఉండబడే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం, మనం వివిధ పోటీ పరీక్షల్లో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతారండి. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఆ తర్వాత IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD హెడ్ క్వార్టర్ ఎక్కడ, IMF హెడ్ క్వార్టర్ ఎక్కడ, అంటే ఈ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. మరి ఇప్పుడు మనకు సంబంధించిన టాపిక్లో యునెస్కో అనే అంశం వచ్చింది కాబట్టి ఈ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ప్రపంచ ఫ్యాషన్లకు పుట్టినిల్లు, ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశము ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ నగరంలో ఉంది. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మరి ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్ నగరంలో ఉంది. మరి ఈ రకంగా ఉండబడే యునెస్కో సంస్థ అధికారికంగా 1945 నవంబర్ 16 నుంచి పనిచేస్తుంది అనుకున్నాం. సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ నగరంలో ఉంది అనుకున్నాం. మరి ఈ రకంగా ఉండబడే ఈ సంస్థ ఇటీవల వార్తల్లోకి వచ్చిన యునెస్కో సంస్థ ఉంది కదా, మన రామప్ప దేవాలయాన్ని గుర్తించింది కదా, ఆ సంస్థ యొక్క డైరెక్టర్ ప్రస్తుత జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరండి అని ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి మనం చెప్పవలసిన జవాబు ఏమిటంటే ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే శ్రీమతి అద్రే ఔజాలే. ఏం పేరండి మీ పేరు? శ్రీమతి అద్రే ఔజాలే. ఈమె దేశము ఫ్రాన్స్. ఏ దేశస్తులు అంటే వీడిది ఫ్రాన్స్ దేశస్తులు, శ్రీమతి అద్రే అజౌలే. ఓకే, శ్రీమతి అద్రే అజౌలే. ఓకే, ఈ యునెస్కో సంస్థ ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక కట్టడాలను మరియు వారసత్వ నగరాలను, ప్రసిద్ధిగాంచిన పట్టణాలను అధికారికంగా గుర్తిస్తూ ఆ నిర్మాణాలను కాపాడేందుకై ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తుంది యునెస్కో యొక్క సంస్థ. ఇప్పుడు తెలుసు కదా మనకు, సంస్థ ప్రధాన కార్యాలయం ప్యారిస్, 1945 నవంబర్ 16 నుంచి పనిచేస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఉన్న వ్యక్తి శ్రీమతి అద్రే అజౌలే. ఈమె దేశము కూడా ఫ్రాన్స్. మరి ఈ రకంగా చారిత్రాత్మక కట్టడాల యొక్క రక్షణ కోసమై ప్రత్యేక నిధులను విడుదల చేసే ఈ యునెస్కో యొక్క సంస్థ ప్రస్తుతము అనగా 2021 సంవత్సరం జూలై నెల 25 రోజున, రీసెంట్గా 2021 సంవత్సరం జూలై నెల 25 రోజున ప్రపంచవ్యాప్తంగా 6 వారసత్వ కట్టడాలను యునెస్కో గుర్తింపించింది. ప్రపంచవ్యాప్తంగా 6 వారసత్వ కట్టడాలు ఏమి? 2021 సంవత్సరం జూలై నెల 25 రోజున యునెస్కో సంస్థ ఎన్ని కట్టడాలను అధికారికంగా గుర్తింపునిచ్చింది అనేది ఎగ్జామినర్ ప్రశ్న అయితే మనం చెప్పవలసిన జవాబు ఏంటండి? 6 కట్టడాలకు యునెస్కో యొక్క గుర్తింపునిచ్చిందండి. మరి ఈ యునెస్కో గుర్తింపు పొందిన ఈ 6 కట్టడాల్లో ఒకటి భారతదేశంలో ఉంది,
అందులో తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇదే రామప్ప దేవాలయం. కాబట్టి ఇందులో మిగిలిన 5 ఏమిటి అనే అంశాలపైన ఇప్పుడు కనుక మనం ఫోకస్ చేసినట్లయితే మొత్తం 6 కట్టడాల్లో మొదటి అంశం ఏమిటంటే ఫ్రాన్స్ దేశంలోని కార్డోయన్ లైట్ హౌస్. ఇది చారిత్రాత్మకమైన నిర్మాణం. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధానికంటే ముందు కార్డోయన్ లైట్ హౌస్ ఇది చారిత్రాత్మక నిర్మాణము. సముద్రం నుంచి వస్తున్న సుదూరం నుంచి ప్రయాణించే నౌకలకు ఈ లైట్ హౌస్ తన యొక్క దిక్సూచి ఏర్పాటు చేసే క్రమంలో, తీర ప్రాంతాన్ని గుర్తించబడే క్రమంలో, అందులో నౌకల్లో ప్రయాణిస్తున్న నౌక కెప్టెన్లందరికీ కూడా ఇది ఒక ప్రధానంగా తమ ప్రయాణిస్తున్న గమ్యాన్ని గుర్తింపు పొందుతుంది కాబట్టి, దాని ద్వారా గుర్తించవచ్చు కాబట్టి ఈ లైట్ హౌస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటది? కార్డోయన్ లైట్ హౌస్ అనేది ఇటీవల యునెస్కో గుర్తించింది. అది ఏ దేశంలో ఉంది అంటే మనం ఏం చెప్పాలి? ఫ్రాన్స్లోనే ఉంది. ఏ దేశంలో ఉందంటే మొదటి నిర్మాణం ఏంటి? ఫ్రాన్స్లోని కార్డోయన్ లైట్ హౌస్. ఆ తర్వాత రెండవ కట్టడం ఏమిటంటే జర్మనీ దేశంలోని రెండవ నిర్మాణ కట్టడం ఏమిటంటే జర్మనీ దేశంలోని డార్మ్స్టడ్ ఆర్టిస్ట్ కాలనీ జర్మనీ దేశంలో, యూరప్ ఖండంలోని జర్మనీ దేశంలో గల డార్మ్స్టడ్ ఆర్టిస్ట్ కాలనీ. ఈ ప్రాంతంలో ఉండే ఇళ్ళన్నీ కూడా విభిన్న రకాలైన ఆర్కిటెక్ట్స్ తోటి నిర్మించడం జరిగింది. మరియు అదే రకంగా దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మొదటిసారిగా వివిధ రకాలైన వాస్తుశైలిని, వివిధ దేశాల యొక్క వాస్తుశైలిని బేస్గా చేసుకొని ఈ యొక్క డార్మ్స్టడ్ ఆర్టిస్ట్ కాలనీ 1901లో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటికి దీని యొక్క మార్పులు చేర్పులు చేస్తూ ఆధునిక పద్ధతుల్లో ఈ ఏరియాలో నిర్మించారు కాబట్టి ఇది వారసత్వ సంపదగా ప్రకటించింది ఎవరు? యునెస్కో. ఇది రెండవ నిర్మాణ కట్టడం. ఆ తర్వాత మూడవది ఏమిటంటే మూడవ నిర్మాణము ఇటలీ దేశంలోని పడువా సిటీ. ఇది ఈ యొక్క వారసత్వ కట్టడాన్ని గుర్తించారు, పాడువా పట్టణాన్ని. ఇక్కడ ప్రధానంగా పాడువా విశ్వవిద్యాలయం ఉంది. మరియు అదే రకంగా ప్రసిద్ధిగాంచిన వైద్య పరిశోధనలు చేసిన యొక్క పాడువా విశ్వవిద్యాలయం కొపర్నికస్ నుంచి చాలామంది ఇక్కడే తమ పరిశోధనలు చేశారు. దాన్ని బేస్గా చేసుకొని ఈ పాడువా సిటీని అంటే చారిత్రాత్మక నగరంగా అధికారికంగా గుర్తించడం జరిగిందండి. ఆ తర్వాత నాలుగవ నిర్మాణ కట్టడం ఏమిటంటే వారసత్వ నగరాల్లో గుర్తింపు పొందింది. నాలుగవది సౌదీ అరేబియా దేశంలోని హిమా కల్చరల్ ఏరియా. ఇది ప్రధానంగా శిలలపైన ప్రాచీన మానవుడిచే గీయబడిన అద్భుతమైన చిత్రాల యొక్క సంకల్పం. అంతే, అదే హిమా కల్చరల్ ఏరియాగా పిలువబడుతుంది. అంటే ఆ రోజుల్లో పురాతన క్రీస్తు పూర్వంలో మానవుడు తాను చిత్రీకరించిన చిత్రాలు, రాతిపై చిత్రీకరించిన చిత్రాలు ఇప్పటికి కూడా అవి అదే స్థాయిలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని కూడా వారసత్వ సంపదగా గుర్తించింది ఎవరు? యునెస్కో. సౌదీ అరేబియాలోని హిమా కల్చరల్ ఏరియా. ఆ తర్వాత ఐదవది ఏమిటంటే గ్రేటెస్ట్ స్పాట్ టౌన్స్. ఎక్కడ? ఇది యూరప్ ఖండంలో ఉన్నాయండి. గ్రేటెస్ట్ స్పాట్ టౌన్స్ యూరప్ ఖండంలో ఉన్నాయి. ఇది ప్రధానంగా స్పాట్ టౌన్స్ ఇక్కడ యూరప్ ఖండంలోనివి. దీన్ని బేస్గా చేసుకొని వీటిని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ 5 నిర్మాణాల తర్వాత ఇప్పుడు ఆరవ నిర్మాణము ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతము రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రామప్ప దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయాన్ని ఒకసారి మనం హిస్టారికల్ బేస్ కనుక తీసుకున్నట్లయితే మిత్రులారా, 1213వ సంవత్సరంలో రామప్ప దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1213వ సంవత్సరంలో అప్పటి కాకతీయుల యొక్క రాజు అయిన రేచర్ల రుద్రుడు అనే రాజు కాలంలో అతని యొక్క హయాంలో దీన్ని నిర్మించడం జరిగింది. 1213వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ రకంగా నిర్మించబడిన ఈ యొక్క నిర్మాణ ప్రక్రియలో ఎన్నో ప్రాధాన్యత కలిగి ఉంది. దీని యొక్క ఎందుకు ఈ పేరు పెట్టారు మరి దేవాలయానికి అంటే ఇది నిర్మించిన యొక్క ఆర్కిటెక్ట్ శిల్పి రామప్ప పేరు మీదుగా దాని యొక్క నిర్మాణము ఆర్కిటెక్ట్ ఎవరంటే శిల్పి రామప్ప. మరియు ఇందులో ఉండే ప్రధాన దైవం ఎవరంటే రామలింగేశ్వరుని పేరు మీదుగా రామప్ప మరియు ప్రధాన శిల్పి రామప్ప. దైవం ఎవరు? రామలింగేశ్వరుడి యొక్క పేరు మీదుగా ఈ 2 పేర్ల మీదుగా ఈ దేవాలయానికి రామప్ప అనే పేరు పెట్టడం జరిగింది.
ఈ దేవాలయానికి రామప్ప అనే పేరే స్థిరపడిపోయింది, రామప్ప దేవాలయంగా పిలువబడుతుంది. మరి ఈ రకంగా పిలువబడుతున్న ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే లైట్ బ్రిక్స్, అత్యంత తేలికైన ఇటుకలతో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ రామప్పను సందర్శించిన చరిత్రకారులు మరియు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, భారత పురావస్తు శాఖ విభాగం తాము చేసిన పరిశోధనల ఆధారంగా రామప్పలో కనుగొనబడిన లేదా సేకరించిన ఇటుకలు వాటర్ పైన నీళ్ళ మీద వేస్తే అవి ఫ్లోటింగ్ తేలుతూ ఉంటాయి. అంటే అత్యంత తేలిక అయిన ఇటుకలతోటి దీన్ని నిర్మించారు ఈ దేవాలయం. ఆ టెక్నాలజీ ఇప్పటికి కూడా ఒక ఇటుక వాటర్ మీద వేస్తే సహజంగా మునిగిపోతుంది. కానీ ఆ రోజుల్లో దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో అంత టెక్నాలజీతో వాడారు అంటే ఇది ఒక మిరాకిల్, అంటే ఒక అద్భుతంగా మనం చెప్పవచ్చు. అందుకేమన్నారు ఈ దేవాలయాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో దీన్ని నిర్మించారు. మరి రెండవ ప్రాధాన్యత ఏమిటి అంటే ఇక్కడ ఉండే ఒక నంది విగ్రహం, రామప్పలో ఉండబడే నంది విగ్రహము సందర్శకులు అంటే అక్కడికి టూరిస్టులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఎటువైపు నుంచి తిరిగి చూసినా సరే అక్కడ ఉండే నంది మన వైపు చూస్తున్నట్లుగా, అది మన వైపే తిరిగి చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇది బహుశా నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మిరాకిల్లో ఇది కూడా ఒకటిగా మనం భావించవచ్చు. ఎందుకు అంటే మనం ఏ స్టాచ్యూ ఏ విగ్రహమైనా చూడండి మిత్రులారా, మనం ఒకవైపు చూసినప్పుడు రెండో వైపు వెళ్తే అది మన వైపు వెళ్ళినట్టు కనిపించదు. దాని యొక్క బ్యాక్ సైడ్ కానీ లేదా సైడ్స్ ఎడ్జెస్ కానీ కనిపిస్తుంటాయి ఇతర వైపులు. కానీ ఈ నంది యొక్క ప్రత్యేకత, రామప్ప నంది యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎటువైపు నలుదిక్కుల తిరిగి చూసినా సరే అది మనల్నే మళ్ళీ తిరిగి చూస్తున్నట్టు కనిపించడం అనేది దాదాపుగా ఇది కూడా ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పవచ్చు. రెండోది ఏమన్నాను, ఒకటి తేలికపాటి ఇటుకలు, ఇప్పటికి వాటర్ మీద వేస్తే తేలే ఇటుకలు ఒకటి, అది ఇప్పటి ఈ టెక్నాలజీలో కూడా అందులో అసలు ఏ రకంగా దాన్ని యూజ్ చేస్తారు, ఏ రకంగా తయారు చేస్తారు అనేది కనుగొనలేకపోతున్నారు ప్రస్తుతానికి కూడా. కాబట్టి రెండవది ఇక్కడ ఉండే నంది దాని యొక్క ప్రత్యేకతను కలిగి ఉంది. మరి ఎక్కడ ఉంది ఈ రామప్ప అంటే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలోని ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలోకి వచ్చేస్తుంది. ఇది పాలంపట్టు ప్రదేశానికి చెందిన ప్రాంతంలో వెంకటాపూర్ పాలంపట్టు ప్రాంతానికి వస్తుంది ఈ యొక్క రామప్ప దేవాలయం. అదే రకంగా మరి రామప్ప దేవాలయంతో పాటుగా మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి, రామప్ప దేవాలయం పాటుగా ఇటీవల రీసెంట్గా భారతదేశంలో యునెస్కో చేత గుర్తింపు పొందిన కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని కొన్ని పట్టణాలు, కొన్ని చరిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి. వాటిని చేసుకొని మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల తవ్వకాల్లో బయలుపడిన ధోలవీరా ప్రాంతము ఏమన్నా ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు చూస్తున్నారు మిత్రులారా. ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమన్నా నదిలోయ నాగరికత ప్రాంతాన్ని బేస్గా చేసుకొని ఇక్కడ సింధు నది తీర ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో సింధు నాగరికత నాటి నిర్మాణాలు అవశేషాలు బయటపడ్డ మోహిన్స్దారో పట్టణం అయితేంది, హరప్ప నగరం అయితేంది, అదే వాటిలో బన్వాలి పట్టణం అయితేమి, అదే రకంగా ధోలవీరా చివరిగా కనుగొనబడిన పట్టణాల్లో ధోలవీరా కూడా ఒకటి. మరి ధోలవీరా యొక్క నిర్మాణాలు, వాటి యొక్క ప్రాధాన్యత అత్యంత చరిత్రాత్మకమైన వారసత్వ సంపదగా వీటిని గుర్తించబడి ఇది కూడా ధోలవీరాను కూడా ఇప్పుడు గుర్తించింది, అంటే గతంలోనే గుర్తించింది యునెస్కో. ఆ తర్వాత ఇతర ప్రముఖ కట్టడాల్లో మరొక ముఖ్యమైనది ఏమిటంటే ఇదే గుజరాత్ రాష్ట్రంలోని చంపానేర్ కట్టడం. కట్టడము ఇది ఎత్తైన శిలాతోరణంగా ఎలాంటి బేస్ ఆధారాలు లేకుండా ఈ చంపానేర్ యొక్క నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికీ ఇది ప్రపంచానికి ఒక సవాలు విసురుతుంది. అంటే ఆ రోజుల్లో వాటి యొక్క టెక్నాలజీ ఏ రకంగా నిలబెట్టారనేది ఇప్పటికి కూడా పూర్తి స్టోన్స్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది యునెస్కో దీన్ని వారసత్వ సంపదగా గుర్తించినది ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో రెండవ ప్రధానమైంది. ఆ తర్వాత మూడవది ఏమిటంటే ఇదే గుజరాత్ రాష్ట్రంలోని రాణి కీ వావ్ అంటే మెట్ల బావి. ఆ రోజుల్లో రాణుల కాలంలో తాము స్నానం చేసే 5 స్టెప్స్లో కలిగి ఉన్న మెట్ల బావి యొక్క నిర్మాణం, దాంట్లో చిన్న చిన్న దేవతల యొక్క విగ్రహాలు, ఇప్పటికి కూడా చూపర్లను కట్టి పడేసే యొక్క అద్భుతమైన నిర్మాణాలు. ఈ ప్రాంతంలో రాణి కీ వావ్ ఒక దిగుడు బావి ఇది వాస్తవానికి. మరి ఇది ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఏ రకంగా వినియోగించారనేది ఇప్పటికి కూడా ప్రస్తుత ఆధునిక కాలానికి కూడా సవాల్ విసురుతుంది ఈ యొక్క నిర్మాణం అండి. దీనిని కూడా యునెస్కో అధికారికంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరము 1915వ సంవత్సరంలో ఇక్కడ నుంచే
ఇక్కడ గాంధీ పుట్టిన రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రములో తాను తిరిగి ఇక్కడ దక్షిణాఫ్రికా దేశం నుంచి 1915 సంవత్సరం జనవరి నెల 9 రోజున గాంధీ తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చాడు కాబట్టి 2015 సంవత్సరం జనవరి నెల 9 ప్రవాస భారతీయ దినోత్సవం నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణాన్ని వారసత్వ నగరాల జాబితాలో 2015 సంవత్సరంలో యునెస్కో చేర్చడం జరిగింది. అంటే ఇవి ప్రధానంగా ఒక్క గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన కట్టడాలను యునెస్కో గుర్తించిన వాటిని మాత్రమే మనం ఇందులో చర్చించామండి. ఆ తర్వాత మరి టోటల్ లిస్ట్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే మిత్రులారా, ఇప్పటి వరకు ఎన్ని కట్టడాలు, ఎన్ని నిర్మాణాలు, వాటి యొక్క ప్రాధాన్యతలు, అవి ఏ రకంగా యునెస్కో గుర్తింపు పొందాయి ఒక్కసారి చూస్తే వాటి యొక్క సంఖ్య పరంగా చూసినట్లయితే ఇప్పటి వరకు భారతదేశం నుంచి యునెస్కో సంస్థ మొత్తం 40 కట్టడాలను గుర్తింపు లభించింది. ఇందులో ఈ మొత్తం 40లో 32 హెరిటేజ్ సాంస్కృతిక పరమైన నిర్మాణాలు, తర్వాత 7 న్యాచురల్ సహజ సిద్ధమైన నిర్మాణాలు, 1 మిశ్రమ నిర్మాణం. మిశ్రమం అంటే కొంత సహజ సిద్ధంగాను కొంత సంస్కృతపరంగా మనం నిర్మించుకున్నాం మిశ్రమం. ఇప్పటి వరకు భారతదేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన నిర్మాణాలు లేదా కట్టడాలు ఎన్నంటే ఏం చెప్తామండి, మొత్తం 40. అందులో 32 సాంస్కృతిక పరమైన నిర్మాణాలు, 7 న్యాచురల్ సహజ సిద్ధంగా నిర్మితమైనది, 1 మిశ్రమ నిర్మాణము, మొత్తం 40 అని చెప్పేసేయాలి. ఓకే, ఇది భారతదేశం నుంచి ఇప్పటివరకు యునెస్కో చేత గుర్తింపు పొందిన నిర్మాణాల యొక్క ప్రక్రియ. అటు తర్వాత ఓకే రైట్.